పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయుడే. పిల్లలకు చిన్నప్పుడు మనం చెప్పే అలవాట్లే పెద్ద పెరిగిన పాటు కూడా వాళ్ళు అలా అలవరుచుకుంటారు. లేత బెండకాయ తినేదానికి బాగుంటుంది, ముదిరిన బెండకాయ తినేదానికి వీలు పడదు. చెట్టై వంగనదే మానై వంగన అంటారు పెద్దలు. అలాగనే చిన్నపిల్లలకి చిన్నతనంలోనే మంచి అలవాట్లు నేర్పించాలి. పక్షి జాతులను మనం కాపాడుకోవాలి. రాను రాను పక్షులు తక్కువైపోతున్నాయి. పిచ్చుకలు వాటిని చూడాలంటే చాలా కష్టమైపోతుంది. ఒకప్పుడు గ్రామాల్లో వడ్ల కంకులు కట్టేవాళ్ళు. ఆ వడ్ల కంకులకి ఆ పక్షులు అంటే పిచ్చుకలు, రకరకాల పిచ్చుకలు వచ్చి గూళ్ళు కట్టి తినేవి. అవి చూస్తుంటే మనిషికి ఎంతో ఆనందం ఉండేది. ఈ రోజుల్లో ఆ పిచ్చుకలు నశించిపోయినాయి. కనపడేదాన్ని కూడా కష్టమైపోతుంది. కొంగలు కూడా కనపడటం లేదు. అన్నీ ఇప్పుడు కాకులు, కొన్ని పక్షుల మట్టుకే చూడగలుగుతున్నాం, పావురాలు. కాబట్టి దయచేసి పిచ్చుకలను మనం కాపాడుకోవాలా. వాటిని వీలైనంత వరకు అంటే ఆహారాన్ని అందించే విధానం కూడా నేర్చుకోవాలి. నేను అలాగనే నా ప్రతినిత్యము 60-70 కాకులకి ఆహారాన్ని అందిస్తున్నాను అన్నమాట ప్రతినిత్యం. అలాగే నెలకి 4 సార్లు పావురాలకు గోధుమలు, అవతల కంకి ధాన్యాలు ఇలాంటివన్నీ ఎత్తపోయి అవి ఉండే ప్లేసులంతా నాకు తెలుసు, అక్కడ పోయి ఆహారాన్ని అందిస్తున్నాను. ఇలా చిన్నపిల్లలకి మనం అలవాటు చేయాలి. అలవాటు చేస్తే వాళ్ళు కూడా చేస్తారన్నమాట. అంటే కొన్ని పక్షులు కొన్ని రోజుల తర్వాత కనపడలేవు. ఇప్పుడు రామచిలకలు అవి అంటే మనం చూడముచ్చటమైన చిలకలు అనమాట. అలాంటివి కనపడవు ఇంకా కొన్ని రోజుల తర్వాత. కాబట్టి మనం ప్రోత్సహించి వాటిని కూడా కాపాడుకుంటూ వస్తే చాలా మంచిది. కాబట్టి పిల్లలంతా జాగ్రత్తగా చిన్న పిచ్చుకలను పెంచేందుకు అలవాటు చేసుకోవాలని నా మనవి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.